ఆడియన్స్ మీ సినిమాకి రావాలి అంటే ఒక ఏదో ఒక ఉండాలి కదా సార్, ఎందుకు మీ సినిమా చూడాలి అలాంటిది ఏమన్నా చెప్తే మీరు సో మా మీడియా ద్వారా అది ప్రజల్లోకి చేరి మీ సినిమా చూస్తారు. అంత యూనిక్ ఎలిమెంట్ ఏం లేదు. నాకు అనిపించేది ఒకటేంటంటే 2 innocent బాయ్స్, అంటే మహా అయితే హైదరాబాద్ దాకా వచ్చి ఉంటారు వాళ్ళ ఊరి నుంచి, అంతమించి వాళ్ళు పెద్ద తిరగలేదు. అలాంటి 2 innocent బాయ్స్ ఒకటి ఏదో ఆశించి ఊర్లో ఎవడో ఏదో చెప్పాడని నమ్మి, ఇది జనరల్గా జరిగేది. ఎవరన్నా ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటి బ్యాంకాక్ వెళ్తే అదిరా ఇదిరా అనేది చెప్తారు, అది విని వెళ్ళాలని ఎట్లన్నా చూడాలరా మనం కూడా అనుకునే ఫ్రెండ్స్. సో దీంట్లో 2 ఫ్రెండ్స్ ఆ ఊర్లో ఒక పొరంబోక్ టైపు గోపన్న అనేవాడు చెప్పింది విని అంటే ఆ ఇన్నోసెన్స్ అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ వాట్ కీ ఎలిమెంట్స్. మీరు గోవాకి వెళ్ళలేదు అని పర్సనల్ రీజన్ ప్రొఫెషనల్గా మార్చుకొని మూవీ తీశారు, మరి నెక్స్ట్ మూవీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారండి? అంటే అలా ఏం లేదు పర్టికులర్గా ప్రస్తుతానికి. అంటే పర్సనల్ రీజనే ఫిలిం అవుతుంది కదా. మీరు ఐ డోంట్ నో విచ్ పేపర్ యు ఆర్, విచ్ వెబ్సైట్. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒకటి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, లేకపోతే ఒక రైటర్కి ఇక్కడ నా కథ సెట్ అయితే ఎలా ఉంటుంది. అండ్ మేము ఇప్పుడు దాకా తీసిన ప్రతి దాంట్లో కూడా ఒక కథ ఎక్కడ సెట్ అయి ఉంటుందని చాలా ఇంపార్టెంట్. అది విజయవాడ, వరంగల్, సో ఇది గోవా. మేము ఇప్పటివరకు అలాంటి ఎగ్జాటిక్ లొకేషన్లో షూట్ చేయలేదు. అండ్ మా కెమెరామెన్ ఎలా చేస్తాడు, అండ్ మనం ఎంత ఇన్ని రోజులు అంటే హైదరాబాద్, వరంగల్ చుట్టుపక్కల ఏదో చేసాం పర్మిషన్ లేకుండా. అట్లా ఇటువంటి ఒక గెరిల్లా అప్రోచ్నే మనం గోవాలో చేయగలుగుతామా, చేస్తే అది ఎలాంటి ఫిలిం బయటకు వస్తుంది అన్న రకరకాల రీజన్స్. మాకు కూడా ఇన్నోసెంట్ ప్లేసే. అంటే రోహిత్ ఒకసారి వెళ్ళాడు, అక్కడ ఏదో షూట్ చేశాడు, బట్ ఒక ఫీచర్ లెంత్ ఫిలిం తీయటం ఈజ్ వాట్ ఎక్సైటింగ్ ఐడియా.